హలో గైస్, వెల్కమ్ టు ప్రణీత్ వ్లాగ్స్. లాంగ్ టైమ్ నోసి అనుకుంటా, చాలా రోజులైంది వ్లాగ్ పెట్టగా. ఈరోజు July 4th యూఎస్లో ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు నేను కొన్ని ఈవెంట్స్ అటెండ్ అవుదాం అనుకుంటున్నా. సో ఇక్కడికి వెళ్తా, ఏం చేస్తా, ఆల్ దాట్ ఐ వాంట్ టు షో యూ. సో దిస్ వ్లాగ్ ఈజ్ అబౌట్ ఆల్ దాట్. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఒక 3 ఈవెంట్స్ తెలుసు. ఒకటి ది యుఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ అని ఒక ఫస్ట్ కమిషన్డ్ నేవల్ వార్షిప్ యుఎస్ది. అది ఇప్పటికే ఉంది, ఇప్పుడు ఒక మ్యూజియం షిప్ లాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అది ఇట్లా ఒక టర్న్ తీసుకొని అట్లా సేల్ అవుతుంది ఈరోజు 10 AM బాస్టన్ హార్బర్లో. సో ఫస్ట్ అది చూద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత ఈవినింగ్ 7 o'clock చార్ల్స్ ఎస్ప్లనాడ్ దగ్గర నార్మల్ కల్చరల్ ఈవెంట్స్ ఆర్ వీళ్ళు ఏమంటారు సమ్ పర్ఫార్మెన్సెస్ అట్లుంటాయి, అది చూద్దాం అనుకుంటున్నా. దెన్ ఎండింగ్ ద డే విత్ ద ఫైర్ వర్క్స్ 9:15 ఆర్ 9:30 అట్లా ఆ టైంకి చార్ల్స్లోనే ఫైర్ వర్క్స్ ఉంటాయి. సో అక్కడనే కాబట్టి దానికి వెళ్దాం అనుకుంటున్నా. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ వైల్ ఐ షో యూ హౌ బ్యూటిఫుల్ July 4th in Boston looks like. Let's go! సో ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నా, అది నార్త్ ఎండ్ నుంచి స్టార్ట్ ఇక్కడ జస్ట్ యూటర్న్ తీసుకుంటుందంట. సో ఐ కెన్ సీ ఇట్ కమింగ్ ఆల్రెడీ. అది చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడడానికి. నేను వచ్చి ఒక 10-15 minutes అయింది. అండ్ నేను ఉన్న లొకేషన్ పేరు ఫ్యాన్పియర్ పార్క్. ఇక్కడ నుంచి బాగా అనిపిస్తాను, ఎవరో చెప్తే వచ్చినాయి ఇక్కడికి. సో ఇప్పుడే యుఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ అట్లా సేల్ అయింది. నేను కొద్దిగా దగ్గర నుంచి వెళ్తుంది అనుకున్నా, బట్ డీసెంట్ డిస్టెన్స్ నుంచి వెళ్ళింది. బట్ జస్ట్ టు నో ద ఫ్యాక్ట్ దాట్ 1790s అనుకుంటా అది ఫస్ట్ కమిషన్ అయింది. ఇప్పటి వరకు ఉంది, అంత మెయింటైన్ చేస్తున్నారు. ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. సో అది అయిపోయింది. ఎండ ఘోరంగా ఉండేసరికి చాలా అలసిపోయినా ఈరోజు. సో ద ప్లాన్ ఈజ్ టు ఫైండ్ కాఫీ ప్లేస్, గెట్ సమ్ కాఫీ. ఆల్సో ఒక 2 hours పర్సనల్ వర్క్ ఉంది నాకు, అందుకే ల్యాప్టాప్ క్యారీ చేస్తున్నా. అది కూడా కొద్దిగా అయిపోకూడదాం అనుకుంటున్నా, సో దాట్ డేకి ఫ్రీ అయిపోతా. సో ఫైండింగ్ కాఫీ ప్లేస్ నా.
హలో గైస్, సో 2 hours పడుతుంది అనుకున్న పని ఆల్మోస్ట్ 4 hours పట్టింది. టైం ఇప్పుడు 5:30 అవుతుంది, నాకు తెలిసి 5:35. సో ఇంటికి వచ్చి వర్క్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. యాక్చువల్లీ లేట్ బ్రంచ్ చేసినా కాబట్టి కొద్దిగా ఆకలి అవుతుంది. మేబీ ఐ హ్యావ్ సంథింగ్ టు ఈట్, ఎందుకంటే లోపలికి వన్స్ ఎస్ప్లనాడ్కి వెళ్తే లోపలికి బ్యాగ్స్ అలౌ చేయరు, సో ఫుడ్ క్యారీ చేయలేము. సో తినేసి వెళ్దాం అనుకుంటున్నా. అరౌండ్ 7 స్టార్ట్ అయితే పర్ఫార్మెన్సెస్. నేను ఐఎమ్ ప్లానింగ్ టు బి దేర్ అరౌండ్ 6:30 or 6:45. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లానే లేట్గా పోయినా ఘోరం జనాలు ఉంటే, ఎందరు జనాలు అంటే సగం బాస్టన్ అక్కడనే ఉంటుంది. లాస్ట్ టైం అట్లా మరీ ఎక్కువ జనాలు అనిపించి తీసుకోలేక వెళ్ళిపోయినా ఇంటికి ఫైర్ వర్క్స్ చూడకముందే. ఈసారి అట్లా చేయొద్దని అనుకుంటున్నా. సో 5:35 అవుతుంది. తింటా ఇప్పుడు కాసేపు తినేసి 6 గంటల స్టార్ట్ అయినా 6:30 కల్లా ఐ షుడ్ బి దేర్. టు బి వెరీ ఆనెస్ట్, యాక్చువల్లీ బాల్కనీ నుంచి నాకు అనిపిస్తాయి ఫైర్ వర్క్స్, బట్ జస్ట్ అక్కడ వైబ్ కోసం అసలు ఎట్లుంటుంది చూద్దాం అన్నట్టు వెళ్తున్నా. యప్, ఐ విల్ సీ యూ గైస్ అట్ చార్ల్స్. బాయ్. ఫైర్ వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 to 2.5 hours ఉంది. అప్పుడు ఘోరంగా నిండిపోయింది. క్రేజీ ఉన్నారు జనాలు అసలు.